ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లతోనే వైసీపీ ఓటమి ఖాయమైందా? దీంతో తాడేపల్లి ప్యాలెస్లో అలజడి మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఎప్పుడూ పోలా ఉన్న విధంగా ఆంధ్రప్రదేశ్లో 95% ఈ రోజుతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా పూర్తయింది. ఏంటి సార్, ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో వెల్లడైనటువంటి నేపథ్యంలో వైసీపీ ఓటం ఖాయం అనేటువంటి సంకేతాలు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా బలంగా వినిపించాయని, అందువల్ల తాడేపల్లి ప్యాలెస్లో అలజడి మొదలైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని ఎలా విశ్లేషించుకోవచ్చు? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాకే సింటమ్స్ వచ్చాయి. ఎక్కడ సింటమ్స్ వచ్చాయంటే, ఆయన సిద్ధం సభలు పెట్టినప్పుడే వచ్చినాయి ఆ సింటమ్స్. ఎందుకు వచ్చినాయి అంటే, నేను హ్యాపీగా దిగిపోతాను, నేను ఏదైతే అనుకున్నానో ఒకసారి సీఎం కావాలనుకున్నాను, నేను సీఎం అయ్యాను, నేను చేయగలిగింది చేశాను, నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది, ఇంకా నేను దిగిపోయినా కానీ నాకు హ్యాపీగా దిగిపోతాను అన్నారు. ఆ రోజు నుంచే అతనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి తర్వాత మనం చూసాం అప్పుడప్పుడు స్లిప్ కావటం. లాస్ట్కి మొన్న అసలు ఎలక్షనే చేయలేము, ఎలక్షన్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి చెప్పడంతో ఆల్మోస్ట్ అతని ఓటమి అనేది కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కూడా నన్ను ఓడిస్తే ఏమవుతుంది, నేను పోయి ఫామ్ హౌస్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాను, ప్రజలకే నష్టం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో సేమ్ అలాంటి అభిప్రాయం, అలాంటి సంకేతాలు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే, మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి సంఘటనలను మనం కంపేర్ చేస్తే దాదాపుగా ఈక్వల్గా కనిపిస్తున్నాయి కొన్ని సందర్భాలు. ఇప్పుడు ధరణి పోర్టల్ మీద రకరకాల అలిగేషన్స్ అప్పుడు వచ్చాయి తెలంగాణలో. ఆ ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అంటే ల్యాండ్ మొత్తం అయిపోద్ది. ఇక్కడ కూడా అంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే 10,000 ఎకరాలు పైగా దోచుకున్నాడు కేసీఆర్. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మొత్తం కబ్జా చేసేస్తారు అని చెప్పి యాంగిల్లో ప్రచారం జరుగుతుంది. సేమ్ అంతకన్నా ఎక్కువగా అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రచారం జరుగుతుంది. ప్లస్ ఆయన కళ్ళ ముందు ఆయన బొమ్మలతోటి ఇవి మొత్తం పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక భూములు ఉండవు అనేది అందరికి అర్థమైపోయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను అమలు చేస్తానని చెప్పాడు. ఆయన వెనక్కి తగ్గను, నేను అమలు చేస్తానన్నాడు. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది పబ్లికే. ఓటు వేయాలా జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదా అనేది పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. అతనైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను అమలు చేస్తాను అంటున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తే మీ ఆస్తులు మీ దగ్గర అయితే ఉండవు, అంతవరకే కన్ఫర్మ్. ఇది నేను చెప్పడం కాదు, అడ్వకేట్స్ చెప్తున్నారు. గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ ధర్నాలు చేసి దాంట్లో ఉన్నటువంటి క్లాజులు చెప్తున్నారు. భయంకరమైనటువంటి క్లాజుల గురించి వాళ్ళు అడ్వకేట్స్ చెప్తున్నారు. అది నేను ప్రత్యేకంగా చెప్పవసరంలే. ప్లస్ కళ్ళెదుట నీకు జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పాస్బుక్ పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఇంకా నమ్మకుండా జనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారని చెప్పి మనం అనుకోలేం ఎట్టి పరిస్థితుల్లో. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. ఇక్కడ మనం ఎన్నికలప్పుడు అలాంటిదే చూసాం. ఇక తర్వాత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం ముందే. ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తూ ఉన్నారు. కాబట్టి కంపేర్ చేసుకుంటే కనుక మనం ఏ విధంగా అయితే కేసీఆర్ అధికారాన్ని కోల్పోయారో అందుకన్నా భయంకరంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంది అనే విశ్లేషణ అయితే మనం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది. పోలింగ్ 13వ తారీఖు. వాస్తవంగా ఆయన అనుకుంది ఏంటంటే, ఎలక్షన్ కొంచెం వెనక్కి పెడతారు, చివరి ఫేజ్లో పెడతారు అనుకున్నారు. కానీ ఆయన ముందుకు వచ్చారు. చివరి ఫేజ్లో పెడితే ఆయనకు అడ్వాంటేజ్ అయ్యింది. ఎందుకు అడ్వాంటేజ్ అయింది అనేది ఆన్ గోయింగ్ స్కీమ్లు ఉన్నాయి. ఆ స్కీమ్లకు సంబంధించి ఆయన దగ్గర డబ్బులు లేవు.
అప్పులు తీసుకురావాలి. సో అప్పులు తీసుకురావాలంటే ఫైనాన్షియల్ ఇయర్ నీకు మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఏప్రిల్ నుంచి స్ట్రీమ్ లైన్ అవుతాయి. అవి తీరా స్ట్రీమ్ లైన్ అవుతాయి అనుకున్న టైంకి షెడ్యూల్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, అంటే డబ్బులు వేసి డబ్బులతోటి జనం ఓట్లు కొనాలి అనుకున్నారు ఆయన. కానీ అది వర్కౌట్ కాల. ఎలక్షన్ కమిషన్ కోర్టు కూడా వాళ్ళు ఏదో పిటిషన్ వేస్తే కోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అంత అర్జెంట్ ఏం లేదు, 4 రోజుల తర్వాత ఏంటి అని. ఇప్పుడు మార్చిలో బటన్ నొక్కితే ఇప్పటివరకు డబ్బులు పడకపోతే అది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంచినట్టే కదా. సో అది ఒక డ్రాబ్యాక్. ఇక మనం గత ఎన్నికల వరకు చూస్తే కనుక ఎన్నికల సంస్కరణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్లు ఎవరైతే ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారో ఎన్నికల విధుల్లో వాళ్ళకి ఆ రోజు కౌంటింగ్ ముందు రోజు చేసుకునే వెసులుబాటు కూడా ఉండేది. ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా పబ్లిక్ అంతా అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు రోజు కూడా వేసుకునే వెసులుబాటు ఉండేది పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు. కానీ ఈసారి ఏం చేశారంటే అసలు మామూలు పోలింగ్ కన్నా కూడా ముందు పెట్టారు పోస్టల్ బ్యాలెట్లు. సో ఈ పోస్టల్ బ్యాలెట్లు పెట్టేటప్పటికి పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్ ఎలా జరిగింది, పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేయటానికి ఉద్యోగులు ఏ విధంగా ముందుకు వచ్చారు అనేది మనం చూస్తే కనుక గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు నమోదైనాయి. గతంలో 150,000 ఓట్లు నమోదైతే వాటిలో 59,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. కానీ ఈసారి రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని నమోదైనాయి. మొత్తం 6 లక్షల చిల్లర ఏదో ఉన్నట్టుంది. దాంట్లో 5 లక్షల పైగా 5,50,000 దాకా నమోదైనాయి ఓట్లు. ఈ నమోదైన ఓట్లు 95% పోలైనాయి. ఇప్పుడు కొంతమంది ఇబ్బంది పడి రాలేక 2-3 రోజులు ఇబ్బంది పడ్డారు. దానికి కూడా ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసి గురువారం రోజు కూడా పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఆల్మోస్ట్ 90% పోస్టల్ ఓట్లు పోలైనాయి. కరెక్ట్గా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మనం చాలా లోతుగా పరిశీలించి ఆలోచించి కంక్లూడ్ రావచ్చు. ఓకే, ఇక్కడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అతనికని. ఎందుకంటే ప్రభుత్వ వర్గాల్లో ఏ వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద సానుకూలత లేదు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కానీ, అంగన్వాడీల్లో కానీ, లేదా నీకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కానీ ఎక్కడ పాజిటివ్ అనేది లేదు. ఒకే ఒక చోట ఆయనకు పాజిటివ్ ఏదన్నా ఉంటే కనుక ఆయన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 130,000 మంది ఉన్నారు. సో వాళ్ళు ఏదన్నా వేస్తే ఏదన్నా ఒక 50% లేదంటే 60% వేస్తారు. వాళ్ళు కూడా 100% అయితే వేయరు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఉంది. ప్రొబిషనరీ పీరియడ్కు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి 2,30,000 మంది అనుకుంటా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాళ్ళకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత వాలంటీర్లకు సంబంధించి కూడా వాలంటీర్లు ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా పడేశారు వాళ్ళని. సో వాళ్ళు వేస్తారనేది ఈయన ఉద్దేశం. దాదాపు వాళ్ళు కూడా చాలా 2.5 లక్షలు, వీళ్ళేమో 1,00,000 గ్రామ వార్డు సచివాలయం 1,00,000. సో వీళ్ళు కూడా ఇప్పుడు 10,000 చంద్రబాబు నాయుడు ప్రకటించాడు ఆందోళనము. జగన్మోహన్ రెడ్డి ఏమో 5,000 ఇస్తున్నాడు. ప్లస్ రాబోయేటువంటి రోజులు వస్తే ఆయన కంటిన్యూ చేస్తానన్నాడు. బట్ ఆయన జగన్మోహన్ రెడ్డి నమ్మకలేకపోతున్నారు వాళ్ళు కూడా వాలంటీర్లు. మళ్ళీ వాళ్ళనే కంటిన్యూ చేస్తారని నమ్మకం లేదు. క్యాబినెట్ మార్చేశాడు 2.5 సంవత్సరం అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఇదే వాలంటీర్లు కంటిన్యూ చేస్తారని నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ వచ్చే అవకాశం కనపట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ ఇది వాలంటీర్లు కంటిన్యూ చేస్తాడని నమ్మకం లేదు. కారణం ఏంటంటే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, కొత్త వాళ్ళని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇదొకటి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళే కంటిన్యూ చేస్తానంటున్నాడు. ఇప్పుడు కనుక ఎవరిని కంటిన్యూ చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఎవరైతే వాలంటీర్లాగానే వ్యవహరించారో వాళ్ళని కంటిన్యూ చేస్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించే వాళ్ళని నేను కంటిన్యూ చేయనని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు సుమారుగా 12 లక్షల మంది 13 లక్షల మంది ఉన్నారు. 12 ఇంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుంటే యావరేజ్న దాదాపుగా 12 ముగ్గురిని వేసుకో 36 లక్షలు. 36 లక్షలు ప్లస్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉంటారు. అక్కడే 50 లక్షల ఓట్లు పోతాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ, పోస్టల్ ఓటింగ్ జరిగినటువంటి తీరు, వీటన్నిటి మధ్య చూస్తే కనుక పోలింగ్కి ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంది. దాని బలం చేకూరేలా ఆయన లండన్ టికెట్ బుక్ చేసుకోవటం, కోర్టుకి వేయటం,
కోర్టు మళ్ళీ పర్మిషన్ ఇస్తుందా లేదా అని చూడాలి. వాయిదా వేసినట్టుంది. వాళ్ళు అసలు ఫస్ట్ సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయడం ఆశ్చర్యం. సిబిఐ వాళ్ళు వేశారు, ప్రైవేట్ వాళ్ళు కూడా వేశారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ కాకపోతే ఇమీడియట్గా కోర్టుకు హాజరు కావాలి. ఇప్పుడు ఆయన పోయి లండన్లో కూర్చున్నాడు, ఆయన తీసుకురావడం కష్టం. అప్పుడు తప్పు పట్టేది ఎవరిని, సిబిఐని తప్పు పడతారు. కాబట్టి సిబిఐ కోర్టు కూడా అంత ఈజీగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది అనేటువంటి సింటమ్స్ చాలా బలంగా కనిపిస్తున్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.